ప్రస్తుతం బీఆర్ఎస్ భవన్‌లో ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ చీలబోతా ఉంది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా అటు బీజేపీ వైపు చూస్తా ఉన్నారు. కాంగ్రెస్ వైపు చూస్తా ఉన్నారు. ప్రచారం జరుగుతా ఉంది. ఈ అంశాల గురించి అయితే మాట్లాడదాం. సరే ఎలా చూస్తా ఉన్నారు? బీఆర్ఎస్ చీలిపోతా ఉంది. ఇటు సొంత ఇంటి సభ్యులు కూడా వేరేగా కూటమి పెట్టుకుంటా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ అంశాలను ఎలా చూస్తా ఉన్నారు? ఇగో కొంతమంది వాళ్ళకు ఏదో జరిగిపోతుంది, ఏదో అవుతుందని కొంతమంది విష ప్రచారం చేస్తున్నారు తప్ప బీఆర్ఎస్ పార్టీ ఈ భూమి బతుకున్నంత కాలం, ఈ ప్రజలు బతుకున్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ. తెలంగాణ ప్రజల కోసం 14 సంవత్సరాలు పోరాటం చేసి 10 సంవత్సరాలు ఒక స్వర్ణయుగంగా ఈ భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంచిన పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి నాయకత్వం. కాబట్టి తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష అనేది క్లియర్గా అర్థమైపోయింది. ఎవరో గ్లోబల్ ప్రచారం చేసి ఎవరో తప్పుడు విధానాలలో పోతే వాళ్ళే బాధపడతారు, వాళ్ళే ఇబ్బందులు పడతారు తప్ప బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కలవదు, ఎవరితో ఉండదు. బీఆర్ఎస్ పార్టీ రేపు అధికారంలోకి వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో ఉంచేది బీఆర్ఎస్ పార్టీ. అంటే గుమ్మల బాలరాజు తను కొన్ని వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో కలవబోతా ఉన్నాం, అంతకంటే విలీనం చేస్తా ఉన్నారు, అంతకంటే ముందే నేను పోయి కలిస్తే తప్పేంది, మనమే సీనియారిటీ ఉంటాం కదా అక్కడ అన్నట్టుగా తను ఒక ఆడియో లీక్ అయింది. వాటి మీద ఏమంటారు? ఇప్పుడు ఆయన 2 సార్లు గెలిచాడు. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద 2 సార్లు గెలిచాడు. 3వసారి ఓడిపోయాడు. ఆయనకు చేతగాలే. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అప్పుడు టికెట్ ఇచ్చింది, మళ్ళీ టికెట్ ఇచ్చింది, అన్ని రకాలుగా సహకరించింది. ఆయన తనకు హోదా లేదని, పదవి లేదని ఉరుకుతుంటే దానికి మేమేం చేయము. ఇప్పటికైనా వాస్తవాలు గమనించాలి. కేసీఆర్ దగ్గర ఉన్నప్పుడు మాత్రం దేవుడు అంటారు, కేసీఆర్ విడాలంటే మాత్రం ఆయన రావణాసురులా కనపడతాడు. కాబట్టి ఇప్పటికైనా మీలాంటి విఘ్నతతో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మీరు పోతే పోండి, కానీ కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద లేనిపోని నిందలు వేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను బాలరాజు గారు. ఆగస్టు తర్వాత బీఆర్ఎస్ లో ఏ ఒక్క లీడర్ ఉండరు, వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే ఉంటుంది. అటు కవిత కూడా జాగృతి పెట్టింది, తను అడే వెళ్ళిపోతా ఉంది అన్నట్టుగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. వీటిని ఎలా వస్తాను? ఒక కుటుంబంలోనే రకరకాల ఆలోచనలు ఉంటాయి. కవితక్క గారు వేరే ఆలోచనతో వెళ్తున్నారు. వారు ఎంత దూరం పోతారు, ఎక్కడ దాకా పోతారు అనేది కాలమే నిర్ణయిస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ కొన్ని లక్షల మందిని, 65 లక్షల కుటుంబాలని తయారు చేసిన పార్టీ, ఒక గొప్ప పార్టీ, 10 సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీ. కాబట్టి ఎంతో మంది మాలాంటి యువకులు ఏ పదవి వచ్చినా రాకున్నా 25 ఏళ్ల నుంచి ఈ పార్టీని నమ్ముకొని బతుకుతున్న వాళ్ళం. కాబట్టి మాలాంటి వాళ్లకు అన్యాయం చేసి ఏదో ప్రతిపక్షాలకు ఊతం ఇచ్చేలాగా మీ చర్యలు ఉండకూడదని కవితక్క గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. కాబట్టి మీరు చేసుకునేది ఏమైనా ఉంటే చేసుకోండి. మీరు ఏమైనా అడగాల్సి ఉంటే డైరెక్ట్ వెళ్ళండి. మనకు బాపు గారు ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు. ఒక కేటీఆర్ కవితక్కే కాదు, కేసీఆర్ గారికి కొడుకులు, బిడ్డ. మేమందరం కూడా ఒక కొడుకుల్లాగా, బిడ్డల్లాగా ఈ రాష్ట్రంలో ఒక దేవుళ్లాగా కొలుసుకుంటున్నాం కేసీఆర్ గారిని. కాబట్టి మా ఆలోచనల్ని, మా విధానాల్ని మీకేమైనా ఇబ్బంది అనిపిస్తే పోయి అడగండి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గుమ్మల బాలరాజు వెళ్ళిపోయే ముందు కూడా అనేక వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. కేసీఆర్ వాళ్ళు అట్లా ఇబ్బంది పెట్టిరు అనే విధంగా మాట్లాడుతూ ఉన్న తీరు కనబడతా ఉంది. ఎలా వస్తున్నారు? ఇట్లా వెళ్ళిపోయే ముందు పార్టీ మీద నింద వేసి వెళ్ళిపోయే వాళ్ళకి ఏం చెప్తారు? ఇగో ఇప్పటికైనా చెప్తున్నాను, మీరు ఉన్నన్ని రోజులు కేసీఆర్ గారు దేవుడిగా ఉన్నారు. ఈ పార్టీ పేరు మీద మీరు ఎమ్మెల్యేలుగా గెలిచారు, సంపాదించుకోవాల్సినంత సంపాదించుకున్నారు. పోయే ముందు కేసీఆర్ గారు, దేవుడు లాంటి కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద లేనిపోను నిందలు వేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని సదరు నాయకులకు హెచ్చరిస్తున్నాం. ఎవరైనా కానీ మాకు జై తెలంగాణ నినాదం, కేసీఆర్ గారి నాయకత్వం, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష. ఈ పార్టీ ఉంటేనే తెలంగాణ రాష్ట్రం ఉంటుంది. ఈ రాష్ట్రంలోనే ఈ ప్రజలు, ఈ తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీలోనే ప్రజలు బాగుపడతారని ప్రజలు అనుకుంటున్నారు. ఒక విషయం, కేసీఆర్ త్వరలో అరెస్ట్ కాబోతా ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు కూడా కొంతమంది ఆ గొర్రెల స్కామ్ మీద, కొంతమంది ఈ కార్ రేసింగ్ లో కొంతమంది అరెస్ట్ కాబోతా ఉన్నారు అని భయం కూడా బీఆర్ఎస్ నేతల్లో ఉందనేది కూడా కొంత వార్తలు వస్తా ఉంది. వీటిని ఎలా వస్తాం? భయము ఎవరికి లేదు, అరెస్టులు ఎవరు గారు. కోడిగుడ్డు మీద ఈకల్లాగినట్టు ప్రజలని ఇబ్బంది పెట్టడానికి, ఇచ్చిన హామీల నుండి పక్కతో పట్టించుకోవడానికి ఆడుతున్న దుర్మార్గమైన నాటకం గవర్నమెంట్ చేస్తున్న ఒక దుర్మార్గమైన విశేష ప్రచారంలో ఇలాంటి ఎదవలు మునిగిపోతున్నారు. ఇప్పటికైనా కేసీఆర్ గారు కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, నిజంగా చెప్తున్నా, కేసీఆర్ గారి రాలిపోతున్న ఎంట్రికను కూడా ఎవడు బీకలేడని ఈ సందర్భంగా తెలియజేస్తారు.